నమస్కారం. ఈ వీడియోలో మేషరాశి వారికి మార్చి నెల 15వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు ఈ వారం ఎలా ఉంటుందో వివరంగా తెలుసుకుందాం. ఈ వారం మేషరాశి వారికి కొంతమంది విషయాల్లో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పని, డబ్బు, కుటుంబం మరియు ఆరోగ్య విషయాల్లో కొన్ని మార్పులు కనిపించే అవకాశం ఉంది. ముందుగా ఉద్యోగం మరియు వ్యాపార విషయానికి వస్తే ఈ వారం ఉద్యోగులకు పని ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కానీ మీరు కష్టపడి పనిచేస్తే అధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు కూడా ఇవ్వబడవచ్చు. వ్యాపారం చేస్తున్న వారికి ఈ వారం సాధారణంగా ఉంటుంది. పెద్దగా లాభాలు లేకపోయినా స్థిరమైన ఆదాయం ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టాలనుకుంటే కొంచెం ఆలోచించి పెట్టడం మంచిది. ఇక ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే డబ్బు విషయాల్లో ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అయితే పాత బకాయిలు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి డబ్బు విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఇక కుటుంబ విషయానికి వస్తే కుటుంబ జీవితంలో ఈ వారం సాధారణంగా ఉంటుంది. ఇంట్లో చిన్న చిన్న విషయాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. అయితే మీరు సహనం పాటిస్తే సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి. వివాహం కాని వారికి మంచి సంబంధాల గురించి మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రేమ విషయానికి వస్తే ప్రేమలో ఉన్నవారికి ఈ వారం బాగానే ఉంటుంది. మీరు మీ భావాలను స్పష్టంగా చెప్పగలుగుతారు. అయితే చిన్న అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మాటల్లో జాగ్రత్తగా ఉండండి. ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు ఉండకపోయినా తలనొప్పి, అలసట వంటి చిన్న సమస్యలు రావచ్చు. కాబట్టి సరైన విశ్రాంతి తీసుకోవటం మంచిది. ఆరోగ్యంపై కూడా జాగ్రత్త వహించండి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఈ వారం అనుకూలంగా ఉంటుంది. చదువులో ఆసక్తి పెరుగుతుంది. పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి ఫలితాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఈ వారం అదృష్ట సంఖ్య 9. అదృష్ట రంగు పసుపు. కలిసి వచ్చే రోజు మంగళవారం. ఈ వారం మేషరాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించుకోవటం లేదా హనుమాన్ చాలీసాను చదవటం మంచిది. అలాగే మంగళవారం రోజున పేదలకు అన్నదానం చేయటం శుభ ఫలితాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈ వారం మేషరాశి వారికి సాధారణంగా అనుకూలంగా ఉంటుంది. కాస్త ఓపికతో తెలివిగా నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలను పొందగలుగుతారు.